డాక్టర్ గారు, ట్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల ఒళ్ళు వస్తుందా? ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే ఆడవాళ్ళలో ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేదాన్ని ట్యూబెక్టమీ అంటారు. ట్యూబెక్టమీ అంటే మామూలుగా లేడీస్లో ఏమవుతాయంటే పక్కనే ఓవరీస్ ఉంటాయి, అండాశయాలు లేదా ఓవరీస్ అంటారు. కుడివైపు ఒక ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీ ఉంటుంది. దాంట్లో ఒక నెల కుడివైపు అన్నం విడుదలైతే 2వ నెల ఎడమ అన్నం విడుదలవుతుంది. అంటే ఆల్టర్నేట్గా కుడివైపు ఈ నెల కుడివైపు అన్నం ఒకటే ఒక అన్నం విడుదలవుతుంది నెలకి, ఇటు అవుతుంది, 2 అటు అవుతుంది. అలా ఆల్టర్నేట్ మారుతుంది. కానీ రేరుగా కొంతమంది అలాగా కూడా ఉండొచ్చు, అసలు లేకుండా కూడా పోవచ్చు. ఇలాగా తయారైన అన్నం, విడుదలైన అన్నం అక్కడి ట్యూబులు వచ్చి గర్భాశయం చేరుతాయి. ఆ ట్యూబుల్లోంచి ట్యూబ్స్ అంటాం, ఫిలోపిన్ ట్యూబ్స్ అంటాం. ఆ ఫిలోపిన్ ట్యూబుల్లోంచి ఆ అన్నం ప్రయాణించి కొద్దిగా వచ్చి ఆగిపోతుంది, ఫిలోపిన్తో అయిపోతుంది. వీరి కణాలు పడ్డాక యోని మార్గంలో పడ్డాక ఆ గర్భాశయం వెళ్ళి అక్కడి నుంచి ఫిలోపిన్ ట్యూబ్కి వెళ్ళి ఫిలోపిన్ ట్యూబ్లో ఆ రెండిట్ల కలయిక జరిగి జైగోటిగా మారి అక్కడి నుంచి ప్రయాణించి గర్భాశయంలోకి వచ్చి అక్కడ పిండంగా ఎదుగుతుంది. అది జరిగే ప్రాసెస్. అంటే వీరి కణము అన్నము యొక్క కలయిక ట్యూబుల్లో జరుగుతుంది. ట్యూబెక్టమీ పిల్లలకు పట్టకుండా ఉండాలని ఏం చేస్తారంటే ఈ 2 పక్కల ట్యూబుల్ని మధ్య కట్ చేసి ఇక్కడ 2 అంచులు మూసేస్తాం. మధ్య కట్టేస్తాం, మూసేస్తాం, వెళ్ళడానికి వీలు లేకుండా. అంచేత ఆడవాళ్ళలో ఓవరీలోంచి అన్నం విడుదలైనప్పటికీ అది ట్యూబ్ ద్వారా ప్రయాణించదు. వీరి కణాలు ఆ అన్నం దగ్గరికి చేరవు. అన్నం 2 కలయికది 0 జరగదు, అంటే గర్భం రాదు. ఇది కేవలం ట్రై చేసాం, దీంట్లో ఏం చేసాం, కేవలం ఒక గొట్టాన్ని మనం మధ్య కట్ చేసి ముడేసాం. వీరి కణము అన్నము కలయిక చెందకుండా నిరోధించాం, అంతే. ఈ మాత్రం చేయడానికి చిన్న ఇంత ఒక 1 సెంటీమీటర్ లేదా 1 ఇంచ్ ఇన్సెషన్ ఇచ్చి దాంట్లోంచి ఆ ట్యూబులు లైగేట్ చేయడం జరుగుతుంది. సింపుల్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ఒళ్ళు వస్తున్నాను ఏంటండి అసలు? ట్యూబెక్టమీ ఆపరేషన్ కంటే ఒళ్ళు రాదు. కానీ చాలామంది అమ్మో ఒళ్ళు వస్తున్నది. ఇది ఎవరికే వస్తుందంటే మేము ఏదో పెద్ద ఆపరేషన్ అని చెప్పి కొన్ని నెలల పాటు 3 నెలలు 6 నెలలు ఏ పని చేయకుండా కూర్చుని ఏదో తినాలి, బాగా బలంగా తినాలి తింటారు. పని పాట లేకుండా పని చేయకుండా కూర్చునేకల్లా తినడం వల్ల ఒళ్ళు వస్తుంది, అంతే. దేనివల్ల వచ్చింది? పని చేయకుండా ఊరు తింటూ కూర్చోవడం వల్ల ఒళ్ళు వచ్చింది. కానీ ట్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల ఒళ్ళు రాదు. కానీ చాలామంది ఆడవాళ్ళు ఈ పని చేయకుండా 3 నెలలు 6 నెలల పాటు పని చేయకుండా ఇంట్లో కూర్చుని తిని బలంగా తినాలని ఇది తిని ఒళ్ళు పెంచుకుంటారు, అంతే తప్ప తిండి వల్ల ఒళ్ళు వచ్చింది కానీ ఆపరేషన్ వల్ల కాదు. అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల, సంతాన నిరోధక ఆపరేషన్ వల్ల ఒళ్ళు రాదు, ఎట్టి బస్సులో రాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.